దయగల మా స్వామి మా యేసయ్య, నీ బంగారు పాదములకు నీకు వందనాలు. ఉచితమైన కృపను బట్టి దయని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పటి వరకు ఆరాధన అంతటిలో తోడుండి నీ నామానికి మహిమకరంగా ఇది జరిగించుకునే దాన్ని బట్టి నీకు వందనాలు. వాక్యంలోని మూలార్థాలను మూలనైన సత్యాన్ని మాకు తెలియచేయండి. మట్టివాడిని ఏకత శ్రేష్టత లేని వాడిని నిలబడుచుండగా కొద్ది నిమిషాలు నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి మా నోటిని మీ బోరగా వాడుకోనండి. మేము మాట్లాడితే ఏం ఉపయోగం లేదు ప్రభా, మీరు మాట్లాడితే మా బ్రతుకులు మార్చబడతాయి, మా జీవితాలు వెలిగించబడతాయి ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, మీరే మాతో మీరు మాట్లాడండి. మీరు చెప్పి ఉన్నారు ప్రభా, నిలబడి వారు మాత్రం మీరు కానీ మాట్లాడేది మీరు కాదు. ఆయా గడియల్లో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారని చెప్పారు కదయ్యా. పరిశుద్ధాత్మ దేవ, మీరే మాతో మీరు మాట్లాడండి. మా హృదయాలకు సరిపడినటువంటి వర్తమానం మాకు దయచేయండి. మాలో ఉన్న ప్రతి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టడానికి సహాయించండి. మా కఠినమైన హృదయాన్ని బద్దలు కొట్టి నేను విరిగి నలిగిన హృదయముగా చేయండి. మా అందరికీ వినగలిగిన చెవులు గ్రహించుకోవడం దయచేయండి. వ్యతిరేకత, తిరుగుబాటు స్వభావం, నిద్రాత్మలో వ్యతిరేకత, తిరుగుబాటు స్వభావం ప్రతి ఒక్క యాంటీ స్పిరిట్ని మీరు బంధించి మీ ఆత్మ ఇక్కడ కుమ్మరింప చేసి మీ ఆత్మ చేత అభిషేకించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, మీ అందరికీ వందనాలు. మనందరము కూర్చున్నట్లయితే మన పరిశుద్ధ గ్రంథం నుంచి రోమా పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. క్షమించండి, 11 నుంచి చదువుకుందాం. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్ములను మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయుకుడి, మరియు మీ అవయవములన్నీ దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. చాలండి, చూడండి కదా, ఈ వాక్యాన్ని మనము గమనించినట్లయితే ఆయన మనతో మాట్లాడుతున్నట్టు మాట ఏమంటాడంటే 11వ వచనంలో, అటువలే మీరు పాపము విషయమై మృతులుగాను దేవుడి విషయమై క్రీస్తు యేసు యందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనండి. దీనికి అర్థం మనకు అర్థమైందండి. మీకు ఏమన్నా తెలుసా? అంటే వేరేగా అడగట్లేదు, మీకు అర్థమైతే అర్థమైందని చెప్పండి, అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి. ఈ 11వ వచనం మళ్ళా మీరు చదువుకోండి ఒకసారి. చదువుకుని అర్థమైతే చెప్పండి. ఆయన ఏమడుగుతున్నాడు? ఇక్కడ చదవండి, చదవండి. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసు యందు సజీవులుగాను మిమ్మల్ని మీరే అంటే ఏం చెబుతున్నాడు ఆయన? ఇప్పుడు పాపం విషయమై చచ్చిన వాళ్ళు కాదు, దేవుడి యందు సజీవులుగా ఉన్నారా, పాపం మందు చచ్చిన వారైనా, లోకానుసారమైన జీవితం కలిగి ఉన్నారా, క్రీస్తు యందు నిలకడ కలిగి క్రీస్తు నమ్మకానికి ఆయన ప్రేమకు విధేయత కలిగి జీవిస్తున్నారు. ఏ విషయంలో మనం ఉన్నామన్నది మనం పరిశీలన చేసుకోవాలి. ఏ విషయంలో ఉన్నా మనం నిజంగా మాట్లాడుకుందాం. దేవుడితో సజీవులుగా ఉన్నామా, లోకంలో మొత్తంతో కలిగి ఉన్నామా?
ఏం మాట్లాడుతున్నా, ఈ పెళ్లి చూపులు కాదు, మౌనం అంగీకారం అనుకోవటానికి. అక్కడంటే సిగ్గుపడతారు కానీ మౌనం అంగీకారం అనుకోవచ్చు. మనం ఏ స్థితిలో ఉన్నామండి? అర్థం కాలేదా? తెలియట్లేదా మీకు? కొని ఎలా ఉన్నాం? లోక సంబంధమైనటువంటి పాప ఆశలతో ఉన్నామా, లేక దేవుని యందు దేవుడి సంబంధులుగా దేవుడి బిడ్డలతో కలిసి ఆయన యొక్క పరిశుద్ధాత్మతో సహవాసం చేసి సజీవులుగా ఉన్నామా? ఎలాంటి స్థితిలో ఉన్నాం? మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఎవరో వచ్చి ఒకవేళ దొంగోళ్ళే వచ్చినా వీడు దొంగోడే దూరుకుంటాడా? మనం అంతే కదా. నువ్వు పాపివే దూరుకుంటావా? నువ్వు చూసావా అంటే, కానీ ఆయన చూస్తున్నాడు. మనం చూడకపోవచ్చు. ఇక్కడ పైకి నేను నీతిమంతురాలండి, నేను నీతిమంతుడని చెప్పుకోవచ్చు, కానీ మన అంతరంగాన్ని ఆయన పరిశీలిస్తున్నాడు. మనము లోక సంబంధమైనటువంటి జీవితం కలిగి ఉన్నాం ప్రియులరా. లోకానుసారమైనటువంటి జీవితమే మనలో ఇంకా పోలే. దాన్ని విడిచిపెడితేనే పరిశుద్ధతలోకి మనం వెళ్ళగలుగుతాం. అది పోవాలి అంటే ఆయన యొక్క ఆత్మ మనతో ఉండాలి. ఆయన ఆత్మ మనతో ఉండాలంటే మన హృదయం ఆయనకి అప్పచెప్పి ఉండాలి. అప్పచెప్పామండి? అప్పచెప్పామా? సీసీ కెమెరాలు ఇంట్లో పెట్టాలంటే ఇల్లంతటిని మొత్తం అడిగి సీసీ కెమెరాలకు చూపించాలా. టాప్ టు బాటు ఏ మూల నుంచి ఏ మూల వరకు కవర్ అవ్వాలన్నది మొత్తం వాడికి చూపిస్తేనే వాడు వచ్చి సీక్రెట్ కెమెరాలు పెట్టేస్తాడు. అమ్మో నా ఇల్లంతా ఆడికి చూపిస్తే రేపు పొద్దున ఆడే కనవేస్తాడేమో అనుకుంటే ఆడు ఎక్కడ పెట్టేళ్తాడు? దారిలో పెట్టేళ్తాడు. వచ్చేలోడికి కనపడి సీక్రెట్ కెమెరా అక్కడ చేస్తే మన హృదయాన్ని ఆయనకి పరిపూర్ణంగా అప్పచెప్తేనే ఆయన మనతో ఉంటాడు. ఆయనకి సమస్తము తెలుసు. మన పడక, మన నడక, మన ప్రవర్తన అన్నీ ఆయనకి తెలుసు. ఆయనకి మర్మమైందంటూ ఏది లేదు. కానీ మన మీద ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాం. ఒక మాదిరిగా చెప్పాలంటే గురిగింజ గింజలు మనం ఎవరో కాదు. అది అనుకుంటుందంటే నేను ఎంత ఎర్రగా ఉన్నాను అని. దాని అడుగు భాగంలో ఉన్న నలుపు దానికి మనం అలాగే ఉన్నాం. మేము పరిశుద్ధులు యేసుప్రభువుని నమ్ముకున్నాం చెప్పుకుంటున్నాం, కానీ మనం పాపాలు ఎడవట్లేదు, పాపపు ఆలోచన ఎడవట్లేదు, లోకానుసారమైన జీవితం విడిచిపెట్టట్లేదు, ధనాపేక్ష మీద మక్కువ పోవట్లేదు, మనది కాని దాని మీద ఆశ చావట్లేదు, నేత్రాశ పోవట్లా, శరీరాశ పోవట్లా, లోకానుసారం జీవితం పోవట్లే. ఇప్పుడు మనము ఏ స్థితిలో ఉన్నాం? ఆయన చూస్తే 11వ వచనంలో మొదటి వాక్యం మనదే, మొదటి పదాలు మనవే. వాటి నుంచి మనం విడిపించబడాలి. అందుకేనండి, కాబట్టి శరీర దురాశలకు లోబడకుండానట్లుగా సావునకు లోనైన మీ శరీరం యందు పాపమును ఏలనీయుకుడి. నిజంగా పాపం వెళ్తుందని మన మీద వెళ్తుందండి. దాని మీద జయించామా? పాపాన్ని జయించామండి. దేవుడు అంటున్నాడు, మరణమా ఈ రోజన్నా ధనాపేక్ష నువ్వు ఎక్కడున్నావు అని అడిగామా? ధనమా నువ్వు ఎక్కడున్నావా? ఏం చేస్తావు? దానినే పూజిస్తున్నాం, దాన్నే గౌరవిస్తున్నాం, దానికోసమే పరుగులు పెడుతున్నాం ప్రియులుగా. ఆ ధనము మనల్ని ఏదో ఒక రోజు పాపంలోనికి తీసుకుపోతుంది. దాని బైబిల్లో ఉన్నమాట ధనాపేక్ష ఎవరైనా సమస్త కీడులకు మూలము. కానీ అది ఎవరికి ఎంత కావాలో అంత సంపాదించుకుంటేనే భలే తీయగా ఉంటుంది. 1 లీటర్ తాగి చూడండి, బాగుంది కదా అని ఎక్కడ తెల్లని చూద్దాం. తేనె చాలా తీయగా ఉంటుంది. అది తేనె పట్టు ఏగలు పెట్టనివ్వండి, మనుషులు వెళ్తుంది కానివ్వండి, ఏంటి తేనె అంటే తేనె తీయగా ఉంటుంది. అవునండి. ఎంత తాగొచ్చు? 1 స్పూను లేక 2 స్పూన్లు. అదే తీగా ఉంది కదా అని చెప్పి మంచిగా ఉంది 1 లీటర్ తాగితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? తర్వాత ఒక కట్ట తీసుకుని వెళ్ళాలి ఎక్కడికి? హాస్పిటల్. ఇది కూడా అంతే. ధనము మితముగా ఉంటే చాలా మంచిది, చాలా విలువైనవి కొనుక్కుంటాం. చూడండి, రోజుకి 500 సంపాదించినప్పుడు 500 పట్టుకుని కొట్టుకాడికి వెళ్తే ఏం కనపడుతుంది తెలుసా? నిత్యావసర వస్తువులు, పప్పు, బియ్యము, నూనె, ఉల్లిపాయలు, కూరగాయలు మాత్రమే కనపడతాయి. ఆ పక్కన నకిలీ సున్నా కనపడదు, పట్టు చీర 300కి ఇచ్చినా కనపడదు, ఏంటి ప్యాంట్ షర్ట్ కనపడదు, ఏం కనపడదు. కారణం ఏంటంటే మితముగా మన దగ్గర
మితంగానే కొనుక్కుంటాం. మితి మీరు ఉందనుకోండి ఏం చేస్తాం, ముందు నిత్యావసర వస్తువుల కంటే వ్యర్థమైనవి కొనుక్కొచ్చేస్తాం. చేతిలో డబ్బులు ఉంటాయి. పాపం వైపు నడిపిస్తుంది డబ్బు. పాపానికి దాసోహం అయిపోతాం డబ్బును ప్రేమిస్తే. మనము ఈరోజు పాపం వైపు పరుగులు పెడుతున్నామంటే దానికి మెయిన్ కారణం సబ్జెక్ట్ ఏంటంటే డబ్బు. డబ్బు మీద వ్యామోహమే మన ఏ పనైనా చేపిస్తుంది. సంపాదించుకోవాలి, కష్టపడాలి. ఎంతవరకు మనకి ఎంత కావాలో అంత రావాలి. వెనకడికి సామెత ఉంటుంది, పెద్దలు చెప్పుకోవాలి. మొదలు ఎదుటోడు తొడగోసుకున్నాడని మనం మెడగోసుకుంటాం అంటే. నేను అడిగి ఉన్నాను, మా తాత సైకిల్ కొనుక్కున్నాను, నడపడా అద్దె సైకిల్ అని ఉడిపించి కొనిపెట్టి ఉప్పించేవాడిని అన్నమాట. అప్పుడు చెప్పేవాడు, ఒరే అది తొడగోసుకున్నాడు, మనం మెడగోసుకున్నాడు, మనకు ఎందుకు రాడేవాడు పొద్దాకు. కారణం ఏంటంటే అతి ఆశ. మన పొరుగు వారిని చూసి అసూయపడి మనం కొనుక్కుంటున్నాం, మితిమీరి తెచ్చుకుంటున్నాం. మనకు అవసరం లేనివి కూడా తెచ్చిపెట్టుకుంటున్నాం. కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉంది, మన ఇంట్లో ఉండాలి. అయితే ఏ రోజన్నా ఎదుటి వారిని చూసి అబ్బో అక్కకి 2 గంటలు ప్రార్థన చేస్తుంది, ఏ రోజన్నా నేను 1 గంట కూడా చేయలేకపోతున్నాను, అక్కతో మాకు పోటీ పడాలని ప్రార్థన చేశామా? ఏమండి, నేను కింద సంవత్సరం చెప్పాను, ఫస్ట్ ఎవరైతే వస్తారో సంవత్సరం తనకు పట్టు చీర కానీ పట్టు పంచి కానీ కొట్టి పెడతాను, ఒక్కరన్నది అలా. అయితే ఏ వారానికి ఆ వారం 100 రూపాయలు ఇస్తానంటే నేను రోజుకు 1000 రూపాయలు తెచ్చుకోవాలి వారానికి. ఎవరు ముందొస్తే వాళ్ళకి ఒక 100 ఇస్తానంటే ప్రతి ఆదివారం నేను 1000 రూపాయలు జేబులు వేసుకు రావాలి. ఎందుకంటే నెక్స్ట్ టైంకి అందరూ వచ్చి కూర్చుంటుంది. ఇక్కడ 1 కేజీ మాంసం వస్తే సాయంత్రం తెచ్చుకోవచ్చేది. అంటే కానీ పిల్లలు నేను ఇచ్చే 100 రూపాయలు ఇస్తే 1 కేజీ మాంసం తెచ్చుకుని రాకపోతే, కానీ దేవుడు ఇచ్చేటువంటి కృప, దేవుడు ఇచ్చేటువంటి ప్రేమ, దేవుడు ఇచ్చేటువంటి శాశ్వత కాలం ఉంటుంది. ఆశీర్వాదం నీకు, నీ కుటుంబాలకు ఆశీర్వాదంగా ఉంటుంది. ఏది కావాలి ఇప్పుడు చెప్పండి? దేనికి ఆశపడుతున్నాం మనం? నిజంగా చెప్పండి, 100కే ఆశపడుతున్నాం. అది ఆ కాసేపు ఉంటుంది, తిన్నప్పుడు ఎక్కువ అవుతుంది, సాయంత్రానికి 10 అంటుంది. 100 ఇవ్వగానే 10 చికిత్సాలు అంటుంది, వండాక తిరిగి అంటుంది, తిన్నాక 10 అంటుంది. అయిపోయింది 100 బతుకు. కానీ దేవుడి ప్రేమ అలాంటిది కాదండి, శాశ్వత కాలం ఉంటుంది. ఆ విలువైన వాటి కోసం ప్రయాసపడాలి. మనం చేసే పని విలువైంది ఉండాలి, మన ప్రయాసం విలువైందై ఉండాలి. కష్టపడుతున్నాం మనం, ప్రతి ఒక్కరూ శక్తికి మించి కష్టపడుతున్నారు. కానీ సిలు సంచులు వేసిన రాళ్ళు లాగా, సిలు సంచులు వేసిన డబ్బులు ఎలాగూ మాయమైపోతాయో అలాగూ వేసేస్తున్న కారణం ఏంటంటే దేవుడికి ఇట్లా సమయం ఇట్లా, హృదయం ఇట్లా, ఏమి ఇట్లా వేరే వాటికి ఇస్తున్నాం ఈ సమయాన్ని తీసుకెళ్ళి. అందుకని మన ప్రయాస వ్యర్థమైపోతుంది. మన ప్రయాస వ్యర్థం అవ్వకూడదు. మనం చేసే పని నిర్మూలన ఉపయోగం లేకపోతే ఏం ఉపయోగం అండి? మన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కావాలి. ఆయన అంటున్నాడు, అందుకే ఈ లోకంలో ఉండేటువంటి ఆశలు తాత్కాలికమైనవి, ఇవి ఈ లోక సంబంధమైనవి. ఈ లోకంలో నుండి మిమ్మల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళవు. విలువైన వాటి కోసం ప్రయాసపడాలి. పౌలు గారు ఆయన సొంతాటినే వదులుకుంటూ వెళ్ళిపోయాడు. గుడారాలు కుట్టుకున్నాడు, గుడారాలు వేసుకున్నాడు, కానీ అతను తీసుకెళ్ళాడా? ఒక తీసుకుని అక్కడ సంకలం పెట్టుకెళ్ళాడా? ఇది నా గుడారం, ఇది నా పట్టాలి, అది ఇది నా సంఘం, ఇది నా ఇల్లు అని అక్కడ రాశాడైనా. వాటిని విడిచి ముందుకు పోయాడు. ఎందుకంటే ముందున్న వాటి కోసం ఎదురుపడ్డాడు, విలువైన వాటి కోసం ఆశపడ్డాడు. విలువైనవి కావాలి. ఈ లోకంలో అన్ని తాత్కాలికమైనవి. అందుకని అంటున్నాడు, వాటికి వ్యతిరేకమైనటువంటివి సంబంధం, ఈ లోక సంబంధమైన వాటికి ఆశపడుతూ ఉంటుంది. వాటిని విడిపించబడాలి. చూడండి, అందుకని అంటున్నాడు, పాపములకు అప్పగింపకూడి అయితే మీరు మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవుడికి అప్పగించుకోండి. దేవుడికి ఏ రోజన్నా అప్పగించమండి. మన శరీరానికి కానివ్వండి, మన హృదయానికి కానివ్వండి, మన సమయాన్ని కానివ్వండి, లేక మన ఆస్తిలో భాగం కానివ్వండి, మన సమయంలో భాగం కానివ్వండి, ఏదన్నా దేవుడికి అప్పగించామా? పరిపూర్ణంగా అప్పగించామండి. పరిపూర్ణంగా దేవుడి కోసం ఒకరోజన్నా పనిచేసాము. మనం ఎంత కష్టమైపోద్దో ఒకరోజు పని మానాలంటే. అదే దేవుడు ఓకే సర్లే కొంచెం 4 రోజులు చిన్న బలహీనత పెట్టి జ్వరం వచ్చింది కొడుకు అన్నాడు అనుకోండి, అప్పుడేం చెప్తారు? కొడుకోరా వెళ్తారా? అప్పుడు కూడా అప్పుడు కలిసిందా?
అంటే మన సొంత పనులకి సొంత అవసరాలకైతే గడుస్తుంది, మన పని మానేసిన దేవుడి పని కోసం ఒకరోజు పని మానాలంటే సమయం దొరకదు, ఇంట్లో గడవదు, అనేక రకాల పనులు ఉంటాయి. కానీ దేవుడు అలాంటి స్థితి వల్ల ఎప్పుడు మనం నిర్లక్ష్యంగా విడిచిపెట్టల. ఆయన ఒక్క సెకండ్ రెప్పపాటులో వదిలితే ఎవరున్నాడు రెడీగా? కోడి పిల్లల్ని కాపలాగా కోడి ఏమన్నా కొంచెం పిల్లన్నది అటెలిట్ వచ్చింది అనుకోండి, ఉంటుందా పిల్ల? ఎవరుంటుంది కాసుకుని అక్కడ? కాకో గెద్దో పిల్లు ఏదో ఒకటి ఉంటుంది. రెప్పపాటు అటెలిట్ వచ్చినప్పుడు ఎత్తుకుపోతాయి. అటు తిరుగుతున్నాడు సాతాను, ఎట్ట గర్జించు సింహం వల్ల ఎవరిని వెంగుదుమా అని. ఆయన వాడికి అవకాశం ఇవ్వకుండా ఈ రోజన్నా నా బిడ్డలు మారుతారు, ఈ రోజన్నా పాపపు విషయం నుంచి విడిచి నాకు సమర్పించుకుంటారు, నా హృదయంలోకి వస్తారు, నాతో ఉంటారు, ఏకేపిస్తారని ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ మనం ఇంకా సమయం ఉందిలే, ఇంకా ఓపిక ఉందిలే. ఆయన అంటున్నాడు, నరులారా తిరిగి రండి అని పిలుస్తాడు. ఎవరిని ఎప్పుడు పిలుస్తాడో ఎవరికి తెలియదు. అందరిది నేను ఇంకా నాకు 30 ఏళ్ళే, ఇంకా 100 సంవత్సరాలు ఉంది, ఇంకా 70 ఏళ్ళే, ఇంకా 30 సంవత్సరాలు ఉంది అనుకుంటున్నారు. ఇంకో 10 వర్షాలకి ఎవరు ఉంటాడో ఎవరికి పోతాడో ఎవరికి తెలియదు. నీటి మీద బుడగ లాంటిది. ఆ బుడగలు వస్తామంటే పగిలిపోతాడు, వస్తామంటే పగిలిపోతాడు. అలాగే మనుషులు కూడా ప్రాణం అంతే. పుట్టేవాడు పుడతామంటే చనిపోతున్నారు. దానికి తగినట్లుగా మనం ఈ లోకానికి వచ్చాం. దుర్నీతి కోసం రాలేదు, దానికి బానిసలుగా ఉండటానికి రాలేదు, నీతిని అనుసరించి క్రీస్తుకు అవయవమై ఉండటానికి వచ్చి ఉన్నాం ఈ లోకానికి. అది ప్రేమను ప్రకటించడానికి, ఆ ప్రేమను తెలుసుకోవడానికి వచ్చి ఉన్నాం ఈ లోకానికి. సజీవులపై జీవించడానికి వచ్చి ఉన్నాం ప్రియులరా. సజీవులుగా మరలా పరలోక రాజ్యం వెళ్ళాలి, దానికోసం ప్రయాసపడాలి. ఆయన ఇక్కడికి లోకానికి పంపించింది డైరెక్ట్గా మళ్ళీ ఆనాడు ఆ పరలోకానికి తీసుకెళ్ళలేక కదా. ఈ లోకంలో ఆయనతో ఉండటానికి ఇష్టపడి గడపడానికి ఇష్టపడిన వారు మాత్రం పరలోక రాజ్యం. ఎందుకంటే ఈరోజు మనము ఒక ఆదివారం 2 గంటలు గడపడాకే ఆయనతో కష్టంగా ఉంటుంది. పరలోకంలో ఎన్ని గంటలు గడపాలి వారానికి తెలుసండి? ఎన్ని గంటలు గడపాలి ఆయనతోటి? రోజుకి ఎన్ని గంటలు గడపాలి, వారానికి ఎన్ని గంటలు గడపాలి పరలోకంలో? కానీ అందరం పరలోకం వెళ్ళి అనుకుందాం. ఎన్ని గంటలు గడపాలి తెలుసా? 24/7 అంటే రన్ చేయండి. హాస్పిటల్ వద్ద రాస్తారు, గమనించలేదు. 24 గంటలు ప్లస్ వారంలో ప్రతిరోజు పనిచేసింది, ప్రతి నిమిషం పనిచేసింది. నిత్యము ఆయన స్తుతించడం తప్ప రెండో పనే లేదు. అక్కడ 1000 సంవత్సరాల పరిపాలనలో మొత్తం అంతా ఆయన్ని గణపరచటమే. మరి ఇక్కడ మనం 1 గంట 2 గంటలే ఆయన గణపరచలేకపోతున్నాం, ఆయనతో కూర్చోలేకపోతున్నాం. మరి అక్కడ 1000 సంవత్సరాలు కూర్చోగలమా? అంటే ఆయన ఏమి మనల్ని వెళ్ళిపోండి బయటకు అనవసరం లేదు, ఆటోమేటిక్గా మనమే బయటకు వచ్చేస్తాం. అది మనం ఇక్కడ రిహార్సల్ చేసుకుంటున్నాం అంతే. ఆయన ఇక్కడికి పంపించింది ఇవన్నీ నేర్చుకుని అక్కడికి వెళ్ళటానికి, ఆయనతో గడపటాన్ని, ఆయన గణపరచడానికి, ఆయన స్తుతించడానికి కోసం ఇక్కడ మానవునిగా సృష్టించి మనం బ్రతికే బ్రతుకు విలువగా బ్రతికి ఆయన కోసం బ్రతికేలాగా జీవించడానికి సహాయం చేసి ఇక్కడ పంపించాడు. మనం ఏం చేస్తున్నాం? దాన్ని ఆయన కోసం బ్రతుకుతున్నాం అంటున్నాం అంతే. నేను చెప్తాను ఎప్పుడు, అమ్మ రేపు మీటింగ్ ఉంది వస్తా, అందరూ తలుపుతారు, వచ్చేస్తాము 6:00 అంటుంది. మరి ఎంతమంది వస్తారు, ఎంతమంది రారు మీ మనసాక్షి మీకే తెలుసు. దేవుడి పని అంటే అలా ఉంటుంది. అదే రేపు పొద్దున ఆటో పెడుతున్నాం 500 కూలీలు రండి అంటే 3ంటికి రమ్మంటే ఎంతమంది వస్తారు అది మీకే తెలుసు. మీరు ఆటోలు ఎక్కుతారు కదా, పనులకి వెళ్ళి ఎక్కడ తెలియదు మీకు. అంటే ఏ పని అంటే మనం ఆశగా ఉన్నాం, ఏ పని అంటే నిర్లక్ష్యంగా ఉన్నాం ఆలోచన చేయాలి. విలువైన వాటిని వదులుకుంటున్నాం. రేపటి రోజు ఉపయోగపడేది విడిచి వ్యర్థమైన వాటి కోసం పరుగులు పెడుతున్నాం. మాలిన్యమైంది అది లోకంలో, కలిసిపోయింది. దేవుడి దగ్గర శాశ్వతం కాని దానికోసం పరుగులు పెడుతున్నాం. శాశ్వత రాజ్యం కోసం ప్రయాసపడాలి అందుకే అంటున్నాడు. కాబట్టి మీరు ఆయన మూలమున నీతి సాధనములుగా దేవుడికి అప్పగించుకొనుడి. నీతిని
అనుసరించాలి, నీతిని పాటించాలి, ఆ విషయంలో ముందుకు వెళ్ళాలి. అన్ని విషయాల్లో మనం ముందుంటున్నాం, కానీ ప్రియులారా దేవుడు చెప్పిన మాటను మాత్రం విడిచిపెట్టేస్తున్నాం. వాటిని విడిచి మన సొంత ఆలోచన, సొంత జ్ఞానంతో ముందుకెళ్తున్నాం. అవి కొద్ది రోజులు మాత్రమే నడిపిస్తాయి, కొంత దూరము మాత్రమే నడిపిస్తాయి. ఎందుకంటే మన దగ్గర ఉన్న వాటిని చూసుకుని మనము అడిగేసేస్తాం. నెక్స్ట్ జరగబోయేది ఆలోచించే, మన దగ్గర డబ్బులు చూసుకున్నావో లేదా మనం అనుకున్న వాళ్ళని చూసుకున్నావు, గబగబా దిగేస్తాం. దేవుడి చిత్తాన్ని అడగం, దేవుడి పనిని దేవుడి కోసం అడగం. అన్నీ అయిపోయాక అప్పుడు మా పరిస్థితి ఏంటి, ఎవరు సమాధానం చెప్పేవారు ఉండకపోతే. కానీ దేవుడి ఆలోచన తీసుకుని దేవుడి మాటకు విధేయత కలిగి మనం సాగితే, దేవుడికి మనం పరిపూర్ణంగా అప్పగించుకుంటే మధ్యలో వదిలేసేవాడు కాదు ఆయన. మనం నమ్ముకున్న ఆయన నమ్మదగిన వాడు, ఎన్నడూ విడిచేవాడు కాదు, నడిపించేవాడు, మార్గదర్శకుడై ఉన్నాడు ఆయన. నిత్యము నిన్ను నన్ను ఆయన మనందరినీ నడిపించేవాడు. ఆయన వైపు చూద్దాం, ఆయన రాజ్యాన్ని కడదాం, ఆయన కోసం ప్రయాసపడదాం. ఈ లోకంలో ఉన్నటువంటి దుర్నీతిని, వ్యర్థమైన దానికోసం ప్రయాసపడటం మాని నీతిని అనుసరిస్తూ ఆయన కోసము మనం ఎప్పుడైతే జీవించడానికి ఇష్టపడతామో దేవుడు మన పక్షాన్ని రాజ్యమడతానంటున్నాడు. ఏ తప్పిదము, ఏ పాపము మన మీద ఏలుబడి చేయకుండా ఉండాలంటే ఆయన్ని మనము దేవుడిగా అంగీకరించాలి, ఆయన్ని మన హృదయంలోకి ఆహ్వానించాలి, మన హృదయాన్ని ఆయనకి పరిపూర్ణంగా అప్పచెప్పాలి. ఆయన మన హృదయంలోకి రావాలి అంటే ముందు మన హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇప్పటి వరకు అనేకమైనటువంటి పాపాలు మనలో ఉన్నాయి. బాప్తిసం తీసుకున్నా కూడా మనము పాపం చేసిన వారు ఉన్నాం, పాపపు ఆలోచన చేసిన వారు ఉన్నాం, దుర్మార్గం క్రియలు చేసిన వారు ఉన్నాం, ఎదుటి వారిని చూసి నొచ్చుకున్న వారుగా ఉన్నాం, ఎదుటి వారిని చూసి కొనుక్కున్న వారుగా ఉన్నాం. ఇప్పటికీ ఆయన శరీరాన్ని, రక్తాన్ని భుజిస్తూ కూడా వాటన్నిటి మీద జయం కావాలని వాటన్నిటిని విడిచి ప్రభు నా హృదయంలోకి రానాయని మనందరం ప్రార్థన చేసుకుందాం. మనందరం చిన్న ప్రార్థన చేసుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. దేవుడు మన పక్షాన రాజ్యమాడతాడు. ఆయనలో మనం సజీవులు అయి ఉండాలి. ఈ లోక మాలిన్యం నుంచి చచ్చిన స్థితి కంటే మనకేమున్నా లేకపోయినా ఆయన ప్రేమ ఉంటే చాలు, ఆయన కృప ఉంటే చాలు. ఆయన అన్నిటికీ విడిచేవాడు కాదు. మనందరము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా స్వామి, మా యేసయ్య ప్రభా, నువ్వు చెప్తున్నాను లోకానుసారమైన జీవితంలో సచిన స్థితిలో ఉన్నవారికి ఆత్మీయతలో దేవుడు దయాన్ని సజీవులుగా ఉన్నారని అడుగుతున్నావు ప్రభా. మేము ఇంకా సచిన స్థితిలో ఉన్నాం ఆయన, సజీవులుగా లేవలేకపోతున్నాం ప్రభా. లేవనెత్తండి, ఆ సజీవుల లెక్కలు మమ్మల్ని నిలబెట్టండి. లోక మాలు నుంచి విడిపించండి, ఈ బ్రతుకు నుంచి విడిపించి నాయన నిన్ను వెంబడించే బిడ్డలుగా, నీ రాజ్య వ్యాప్తి కోసం ప్రయాసపడేవారుగా మాకున్నటువంటి ప్రతి ఒక్క అవయవాన్ని నీ పనిలో వాడబడేటప్పుడు నీకు సమర్పించుకుంటకు మీరు సహాయం చేయండి. దుర్నీతి బంధకాల నుంచి విడిపించండి, లోక బంధకాల నుంచి విడిపించండి అయ్యా, శరీర బంధకాల నుంచి విడిపించండి, నేత్రాశన బంధకం నుంచి విడిపించండి, ధనాపేక్షణ బంధకం నుంచి విడిపించండి, భూ సంబంధమైన ప్రతి పాపం నుంచి విడిపించండి, ప్రతి మోసం నుంచి రెండు వాళ్ళని విడిపించండి. ఆనాడు గాడిద పిల్ల కట్లు విప్పినైనా స్వతంత్రులుగా చేసినట్లుగా, గణించినట్లుగా మాకును ఈరోజు ఘనతను దయచేయండి. మా బంధకాల నుంచి విడిపించండి ప్రభా. నీ సన్నిధిలో నిన్ను మోసుకుని వెళ్ళే గాడిదిగా నైనా ఘనత పొందేవారిగా, సజీవ లెక్కలు ఉండేవారిగా, నీ పరిచయలో పాలి భాగస్తులుగా ఆయన నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడే సాధనములుగా మమ్మల్ని నిలబెట్టండి. మాలో ఉన్న నిర్లక్ష్యము, వ్యతిరేకతలు, తిరుగుబాటు స్వభావం కాల్చివేయండి. ఈ లోక మాలని, లోకాశ నుంచి విడిపించి నిన్ను వెంబడించే బిడ్డలుగా నన్ను మమ్మల్ని అందరూ మీరు తీర్చిదిద్దండి. అన్ని విషయాల్లో నీ నామానికి మహిమకరంగా మేము జీవించడానికి సహాయం చేసిన కృప దయచ్చు. ఇంతమంది వాక్యం అందరి హృదయాలు నీరు కట్టి ఫలింపు దయచేసి, ఈ మైక్ ద్వారా వింటున్న బిడ్డలు కొరనైన హృదయాలు నీరు కట్టి ఫలింపు దయచేసి, గ్రహింపు దయచేసి, వాక్యానుసారంగా మేమందరం నడుచుకుంటాం. వాక్యాన్ని వల్ల మేము నెవరేసుకుంటూ ప్రార్థన చేసుకుని మా హృదయాలను సరి చేసుకున్న భాగ్యం మాకు అందరికీ దయచేయమని ఘనత, మహిమ, ప్రభావం పొందుతున్నాం. నిజముగా ఎవరైతేనైనా వాక్యానుసారంగా ప్రార్థించి హృదయాన్ని కడుక్కుంటున్నారో, నీ పాదాల చేత కుమరించుకుంటున్నారో
వారితో మీరు ఇప్పుడు ఈ క్షణం మాట్లాడి వారి హృదయాన్ని మీరు నాయన చెంతకు చేర్చుకుని మీరు మాట్లాడి బలపరచు. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.